ఫస్ట్ ఒకసారి మనం స్క్రీన్ పైన మొదటి ప్రశ్న చూద్దాం. పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల తర్వాత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నల్లో ఫస్ట్ క్వశ్చన్ 370 ఆర్టికల్ రద్దు తరువాత కశ్మీర్లో సాధారణ పరిస్థితులు తిరిగొచ్చాయని కేంద్రం చెప్పింది. మరి పహల్గామ్ దాడి దేనికి సంకేతం? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు. సార్ నాగేశ్వర్ గారు, కొంతవరకు నిజం చెప్పాలంటే ఉగ్రవాద సంబంధిత ఘటనల వరకు తీసుకున్నా సరే 2018లో 228 జరిగితే 2023 నాటికి అది 46కు తగ్గాయి అని కేంద్రం ఒక రిపోర్టు ఆధారంగా మనకు తెలుస్తోంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడి 370 ఆర్టికల్ రద్దు తరువాత కశ్మీర్లో ఒక సాధారణ పరిస్థితులు ఉన్నాయని కేంద్రం చెబుతున్న సమయంలో ఇలాంటి దాడి దేనికి సంకేతం? అంటే ఈ సాధారణ పరిస్థితులు లేవు అని చెప్పడం కొరకు ఈ దాడి చేసింది. తీవ్రవాదులు వాళ్ళ వెనకాలన్న పాకిస్తాన్ దాడి చేయించడానికి కూడా కారణం ఏంటంటే ఈ ఇండియా నరేటివ్ను పంక్చర్ చేయాలి అని. సో మీరు అడిగిన ప్రశ్నకు ఆర్టికల్ 370 తర్వాత ఏం జరిగింది అంటే డెఫినెట్గా టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మీకు 2022లో 1.62 crore 1.62 కోట్ల మంది జమ్మూ కాశ్మీర్కు పర్యాటకులు వెళ్ళారు. 2023లో ఇది 2.12 crore వెళ్ళింది. 2024లో 2.36 crore వెళ్ళింది. ఇందులో 65,000 మందికి పైగా ఫారిన్ టూరిస్టులు కూడా ఉన్నారు. సో ఇది మ్యాసివ్ జంప్. మీకు 2022 నుంచి 2024 మధ్య కాలంలో మోర్ దెన్ 100% పెరిగింది. సో ఇది రిమార్కబుల్ జంప్ ఇన్ ద టూరిజం అనేది అనుమానమే లేదు. సో దీనికి కారణం ఏంటంటే ఈ ఘటనలు జరగడం కూడా, ఘటనలు తగ్గడం కూడా ఒక కారణం. ఏమైనా లో ఇంటెన్సిటీ ఇప్పుడు కాశ్మీర్లో మైగ్రెంట్ వర్కర్ల పైన అటాక్స్, జమ్మూ రీజియన్లో కొన్ని దాడులు ఇలా జరిగినప్పటికీ కూడా ఇలాంటి మేజర్ దాడి జరగలేదు. అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే మీకు తీవ్రవాదం ఉన్న ఈ 3-4 డికేడ్స్ చూస్తే స్థానిక కశ్మీరీ ప్రజానికానికి తీవ్రవాద మూకలకు ఒక అన్రిటర్న్ అండర్స్టాండింగ్ ఉంటుంది. టూరిజాన్ని మాత్రం ముట్టుకోరు. మీరు 1990sలో ఎర్లీ 2000లో కూడా మీరు హిస్టరీ తీయండి, టూరిస్టుల పైన దాడులు చేయరు. ఎందుకంటే టూరిజం అనేది అక్కడ వాళ్ళ ఎకానమీ కీలకం ప్రజలకు. అందువల్ల కశ్మీర్ ప్రజల్లో ప్రతి కుటుంబము ఎంతో కొంత టూరిజంతో లాభపడుతున్న కుటుంబమే. అందువల్ల ఇవాళ మీకు ప్రతి అంశంలోనూ లాభపడతారు. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర పోయే రూట్లో ఈ పహల్గామ్ ఉంటుంది. నిన్న తీవ్రవాదులతో పోరాడి మరణించిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ కూడా, ఆ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా గుర్రం నడిపేవాడే. అవును. అంటే ఇలా డోలీ మోయడము, గుర్రం నడపడం నుంచి మొదలుకొని ఆడ మ్యాగీ అమ్మడం, ఇలా ప్రతి దాంట్లో కూడా ముస్లింలు లాభపడతారు. సో అందువల్ల టూరిస్టులు కశ్మీర్లో స్థానిక ప్రజలే లాభపడతారు. అందువల్ల టూరిజాన్ని అటాక్ చేసేవాళ్ళు కాదు, ఒక్క పిలిగ్రిమ్ టూరిజాన్ని మాత్రం అటాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర పైన దాడి ఇవన్నీ చూసే ఎందుకంటే అది వారు దీన్ని హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టాలనే లక్ష్యం వల్ల చేసేవాళ్ళు. సాధారణ పర్యాటకులు ముట్టుకోకపోయేవాళ్ళు. బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు, కొంత మనలో కాంప్లజెన్సీ ఉదాసీనత రావటానికి. అందువల్ల టూరిస్ట్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ఇది డౌట్ లేదు. ఇక రెండు, ఎకానమీ. 2011-2019 మధ్య కాలంలో కశ్మీర్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 4.81% యాన్యువల్గా పెరిగింది. ప్రతి ఏటా సగటున 4.81%. 2019-2024 మధ్య కాలంలో ఎకానమీ 4.89% పెరిగింది. అంటే క్లియర్గా అంతటితో గత 5 ఏళ్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగినా స్టడీగా పెరిగింది. సో ఇందులో 61.7%, నియర్లీ 62% టెరిషరీ సెక్టార్ నుంచి వచ్చాయి, సర్వీసెస్ సెక్టార్ నుంచి. అది ముఖ్యంగా టూరిజం అందులో కీలకమైన అంశం. జమ్మూ కాశ్మీర్ జిఎస్డిపి 1,45,000 crores పెరిగింది. జమ్మూ కాశ్మీర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సుమారు 1,54,000 పెరిగింది. సో అందువల్ల ఎకనామిక్ గ్రోత్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉన్నమాట నిజం. సో టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిన మాట నిజం. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం తీవ్రవాద ఘటనలు కూడా బాగా తగ్గాయన్నది వాదన. మీకు ఈవెన్ టెర్రరిస్ట్ ఆపరేటింగ్ కాశ్మీర్ 7,000 మంది ఉంటుంది, బిలో 100కు పడిపోయిందని హోంమంత్రిత్వ శాఖ లెక్కలు. సో ఆ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ మనకు టూరిస్టులది అయితే ఎవరు కాదనలేరు కదా. మిగతా లెక్కలన్నా ప్రభుత్వ లెక్కలను ఏమన్నా ప్రశ్నించవచ్చు, కానీ పర్యాటకులు పెరిగిన మాట నిజమే కదా. మన దగ్గర చుట్టూ
ఇలా ఈ ఘటన జరిగిన తర్వాత మనకు ఎంతమంది ఫ్రెండ్స్ చెప్తున్నారు, సార్ నెల కింద మేము అక్కడే ఉన్నాం సార్, 15 రోజుల కింద అక్కడే ఉన్నాం సార్, లాస్ట్ ఇయర్ అక్కడే ఉన్నాం సార్ అని మనకు తెలిసిన వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఈ 2 రోజుల్లో కనీసం 3 నెలలు చెప్పారు, మాకు తెలిసిన వాళ్ళే. సో అందువల్ల ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ టూరిజం పెరిగింది. సో అందువల్ల నార్మల్సీ రిటర్న్ అయింది అనే ఒక భావన కలిగిన మాట నిజం. కానీ అదే సమయంలో కొన్ని డిస్టర్బింగ్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాశ్మీర్ నుంచి జమ్మూ రీజన్కి షిఫ్ట్ అయింది టెర్రరిస్ట్ వైలెన్స్. కాశ్మీర్లోమో బాగా భద్రతా బలగాలు ఉండడం వల్ల అక్కడ చేయలేక మీకు జమ్మూ కాశ్మీర్లోను మీకు ముఖ్యంగా కిశ్త్వారా రీజన్లోను, సో ఇలా పీర్ పంజాల్ ఇలాంటి రీజన్లో జమ్మూ పార్ట్లో ఈ తీవ్రవాద దాడులు పెరిగాయి. అంటే అది వ్యూహాత్మక షిఫ్ట్. ఎందుకంటే కాశ్మీర్ లోయలో సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నప్పుడు జమ్మూకి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. దీంతో సెక్యూరిటీ బలగాల ఫోకస్ కూడా జమ్మూకి పోయింది. ఇది కూడా ఒక కారణమా కాశ్మీర్లో కాస్త మనం ఉదాసీనంగా ఉండటానికి? ఎందుకంటే 4,000 టూరిస్టులు అక్కడ ఉండగా జవాన్లు ఉన్నారని ఎక్కడ రావడం లేదు. మీరు గమనిస్తే అక్కడ జవాన్ లేరని వస్తుంది పైగా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో. సో అందువల్ల ఈ సెక్యూరిటీ ఫోకస్ మనది మారిన నేపథ్యంలో జరిగిందా అని. సో అందువల్ల అప్పుడు మీకు ఈ పహల్గామ్కు టన్నెల్ పైన దాడి జరిగినప్పుడు కూడా పహల్గామ్ వైపు నుంచి వచ్చారని వార్తలు కూడా వచ్చాయి. పహల్గామ్ నుంచి ఈ పీర్ పంజాల్ కిశ్త్వారా, ముఖ్యంగా కిశ్త్వారా నుంచి మీకు పహల్గామ్కు లింక్ ఉంటుంది. సో అందువల్ల అక్కడి నుంచి వచ్చారా అనేది అనుమానాలు. సో అందువల్ల స్ట్రాటజీ ఆఫ్ తీవ్రవాదం మారింది. దానికి తోడు లో ఇంటెన్సిటీ వార్ఫేర్ మొదలుపెట్టారు. అంటే ఒక్కసారిగా ఇప్పుడు మీకు పుల్వామా లాంటిది, ఇప్పుడు పహల్గామ్ లాంటిది జరిగినప్పుడు బాగా ప్రెషర్ ఉంటుంది కనుక, ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కనుక తెలివిగా ఏం చేశారంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్, ఒక కాశ్మీర్లో ఒక మైగ్రెంట్ టీచర్ను, ఓ మైగ్రెంట్ వర్కర్ను చంపేయడం. సో ఇలా లో ఇంటెన్సిటీ వార్ఫేర్ అంటారు. అంటే ఒకరిద్దరిని చంపుకుంటూ పోవడం. మనం ఇన్సులేట్ అయిపోయి ఉంటాం అప్పటికి. ఒకరిద్దరు చనిపోయినప్పుడు ఇంత రియాక్షన్ రాదు, మీరు గమనించండి. సో ఇప్పుడు 26 మంది 27 మంది చనిపోయేవారికి ఇంత రియాక్షన్ వచ్చింది. సో అందువల్ల వారి స్ట్రాటజీ మారింది, నేచర్ మారింది, వాళ్ళ జాగ్రఫీ మార్చుకున్నారు తీవ్రవాదం. కానీ తీవ్రవాదం మాత్రం మొత్తానికి పోలేదు అనేది ఈ మీకు ఈ ఇన్సిడెంటే కాదు, పహల్గామ్ ఇన్సిడెంటే కాదు, మీరు గత కొన్నేళ్ళుగా కూడా పరిశీలిస్తే క్లియర్గా కనబడుతుంది. సో నార్మల్సీ రెస్టోర్ అయినట్టు కొన్ని ఇండికేటర్లు కనబడుతున్నమాట నిజం. అదే సమయంలో నేచర్ ఆఫ్ టెర్రరిజం మారింది, జాగ్రఫీ అండ్ ఎపీ సెంటర్ ఆఫ్ టెర్రరిజం మారింది, వాళ్ళ స్ట్రాటజీ ఆఫ్ టెర్రరిజం మారింది తప్ప టెర్రరిజం మొత్తానికి పోలేదు అనేది ఇన్సిడెంట్ మరోసారి రుజువు చేసింది.